హలో అందరికీ. చాలామందికి బ్రేక్ఫాస్ట్కి సాంబార్ ఇడ్లీ తినాలన్నా చాలా టైం పట్టేస్తుందని మానేస్తూ ఉంటారు కదా. ఒకసారి ఇలా చేసి చూడండి, సింపుల్గా అయిపోతుంది, లంచ్లో కూడా బాగుంటుంది. దీనికోసం 150 గ్రామ్స్ వరకు కందిపప్పును తీసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇది 6 మెంబర్స్కి చేస్తున్నానండి, మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టి ఒక చిన్న సైజ్ చింతపండు తీసుకొని దాన్ని వాటర్లో వేసి బాగా స్మాష్ చేసి ఇలా వచ్చేంత వరకు చేసుకుని ఈ వాటర్ని స్ట్రైన్ చేసి ముందుగా పెట్టుకున్న వెజిటేబుల్స్లోకి వేసుకొని తగినంత కారం, ఉప్పు, పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం పూర్తిగా కలిసిన తర్వాత కావలస్తే కాస్త వాటర్ పోసుకొని విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీరు దీంట్లో మునక్కాయలు వేస్తే ఒక విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. లేకపోతే మొత్తం విడిపోతాయి. తర్వాత మూత తీసి స్టవ్ ఆపేసి గాలంతా పోయిన తర్వాత మూత తీసి చూసి ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని అలా కలుపుకోండి. ఇప్పుడు పక్కన ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. తర్వాత దీనిలోకి కాస్త సాంబార్ వేసుకొని ఇది మొత్తం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్లోకి వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలపడం వల్ల మొత్తం కవర్ అవుతుందండి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, సాంబార్ రెడీ. దీన్ని ఇడ్లీలోకి తింటే సూపర్గా ఉంటుందండి. సాంబార్ ఇడ్లీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదండి, ఎవరుంటారు ఇది ఇష్టపడని వాళ్ళు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు ఫాలో చేయట్లేదు, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.